వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మొత్తం రాష్ట్రం అంతా దీని ఎఫెక్ట్ అయితే ఉంది. అయితే ఈవేళ రాత్రి రేపు అయితే ఇది విస్తారంగా దీని ప్రభావం అయితే చూపనుంది. ఈ నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం ప్రత్యేక అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది మోంతా తుఫాను ఏంటి? మోంతా తుఫాను నిన్న అర్ధరాత్రి నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, చుట్టుప్రక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మోంతా తుఫానుగానే కొనసాగుతుంది. రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత అది రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా పరిణామం చెంది రేపు సాయంత్రం మధ్యరాత్రి మధ్యలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నాయి. తీరాన్ని తాకే సమయంలో తుఫాను తనకు ఆ సమయంలో ఉన్న సముద్రపు అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు ఉప్పెన ఎగిసిపడే అవకాశం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే వారం రోజుల్లో మొదటి 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ 1-2 చోట్ల కోస్తా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అత్యంత భారీ వర్షపాతం కూడా పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతితో పాటుగా చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, పశ్చిమ రాయలసీమకు ఎల్లో అలర్టు జారీ చేశాము. రేపు అత్యంత ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి అధికంగా ఉండి వర్షపాతం యొక్క విస్తృతితో పాటుగా తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని తూర్పు పశ్చిమ జిల్లాల్లో అన్ని చోట్ల రెడ్ అలర్ట్ ఇచ్చాము. అంటే ఆయా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతాలు పడే అవకాశం ఉంది. ఇక 5 జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమతో పాటుగా చిత్తూరులోని 1-2 చోట్ల భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నందువల్ల వాటికి ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక 3వ రోజైన 29వ తేదీన ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంతో పాటుగా పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అత్యంత భారీ 1-2 చోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చాము. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజుతో పాటుగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడపతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు 3వ రోజుకి ఇచ్చాం. ఇంకా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పారు కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నది అసలు వర్షపాతం ఎంత నమోదవుతుంది? 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అత్యంత భారీ వర్షపాతం, 12 నుంచి 20 వరకు ఉన్నట్టయితే భారీ నుంచి అతి భారీ, 7 నుంచి 11 వరకు ఉన్నట్టయితే అది భారీ వర్షపాతం కింద గుర్తించాలి. ఇక ఈ 3 రోజులతో పాటు కోస్తా తీరం వెంబడి తీరమావల ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతోనూ, రేపు ఉదయానికి 60 నుంచి 70, గరిష్టంగా 80, రేపు సాయంత్రానికి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు అంటే 29వ తేదీకి వచ్చేసరికి 60 నుంచి 70, 80కి ఉంటూ సాయంత్రానికి ఇంకా తగ్గి గాలులు ఉండే అవకాశం ఉంది. 4వ రోజు, 5వ రోజు కూడా 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశాము. ఇక 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా ఈరోజు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. ఇక 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. తదుపరి కొన్ని గంటల్లో తీవ్రత పెరిగిన తర్వాత
తీరానికి దగ్గరలో తుఫాను వచ్చిన సమయంలో హెచ్చరికల యొక్క నంబర్ మారుతుంది. కాబట్టి తదనుగుణంగా పోర్ట్ వార్నింగ్స్ మారుస్తాము. ప్రస్తుతానికి కోస్తా తీరంలో హెచ్చరికలు చెప్పినట్టే ఇక కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల ఆకస్మిక వరద ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరద ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగానికి తగు సూచనలు ఇవ్వటం జరిగింది, సలహాలు ఇవ్వటం జరిగింది, హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. కాబట్టి వివిధ వర్గాలు, వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. జనబాహుళ్యం కూడా జాగ్రత్తగా ఈ పరిస్థితులను గమనిస్తూ పుకార్లకు తావేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటారని వాతావరణ శాఖ భావిస్తుంది. సరే, పోర్ట్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి ఉంది. తదుపరి కొన్ని గంటల్లో ప్రమాద హెచ్చరికలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే తీరానికి దగ్గరికి వచ్చేసరికి విండ్ స్పీడ్ మారుతుంది. ఆ మారేటప్పుడు ఆ పోర్ట్లకి ఇచ్చే హెచ్చరికలు కూడా మారుతాయి. కాబట్టి ప్రస్తుతానికి 3వ నంబర్ ఉంది. రాబోయే కొన్ని గంటల్లో వాటికి హెచ్చరికలు మారుతాయి. ఇక ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద ఉండే ప్రాంతాన్ని ఈ విధంగా సూచించాము. దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతం ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద వచ్చే ప్రాంతానికి ఆస్కారం ఉంది. ఉత్తర కోస్తాలో విశాఖపట్నం, దానికి అనుకున్న విజయనగరం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొంత ప్రాంతం ఈ ఫ్లాష్ ఫ్లడ్కి ఆస్కారం ఉంది. ఇది మార్గం, తుఫాను యొక్క మార్గం. ఇది గాలుల యొక్క తీవ్రతను తెలియజేసే క్వాడ్రంట్ విండ్ ఫోర్కాస్ట్. ఇది ఏం చేస్తుందంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 90 నుంచి 100, గరిష్టంగా 110 ఉండే ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇక ఈ వైలెట్ కలర్ ఉన్న ప్రాంతం అంతా కూడా 60 నుంచి 90 వరకు గాలులున్న ప్రాంతాన్ని, ఈ గ్రే కలర్ ఉన్న ప్రాంతం అంతా కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంలో గాలి వీచే ప్రాంతాన్ని చూపిస్తుంది. సరే, ఎస్పెషల్లీ ఈ తుఫాను నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీ వాతావరణ శాఖ నుంచి? మా శాఖ నుంచి వర్గాల వారీగా ప్రతి గవర్నమెంట్ విభాగానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆల్బమ్ పేజ్ వార్నీస్ ఉంటారు. అలాగే డిజాస్టర్ మేనేజర్స్ అంటే విపత్తు నిర్వహణ యాజమాన్య సంస్థలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లకు ఇచ్చేది కూడా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు, వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాలకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వానికి ప్రజలకు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ డేస్ ఏ రోజు ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఇది మళ్ళీ ఏమైనా దిశ మారే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే అదేమీ కనిపించట్లేదు. మాకున్న సాంఖ్యిక నమూనాలని కూలంకషంగా చర్చించిన తర్వాత వాటిని తెలియజేయడం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశం. తీరం దాటిన తర్వాత దాని విస్తృత రూపం మొత్తం అంతా చూపిస్తుంది అంటారు. తీరం తాకిన తర్వాత కూడా కొంతకాలం తుఫానుగాను వాయుగుండంగాను కొనసాగే అవకాశం ఉన్నందువల్ల ఈ 29వ తేదీన కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ మరియు భారీ వర్షాన్ని సూచించే ప్రాంతాలను మీకు తెలియజేయడం జరిగింది. 29 వరకే, 29 వరకు అంటే 29 అంటే 30వ తేదీ ఉదయం వరకు అంతే. ఇది మోంతా తుఫాను అయితే మటుకి 28, 29 రేపు ఎల్లుండి చాలా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయి. చెప్పిన జిల్లాల్లో అయితే మటుకి 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. అలాగే ఈ విండ్ స్పీడ్ అయితే మటుకి 90 నుంచి 110 వరకు విండ్ స్పీడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా అలర్ట్గా ఉండాలి. ప్రభుత్వానికి కూడా సూచనలు అయితే చేశాము. ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండి దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విశాఖ వాతావరణం అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.